హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నచ్చితే అండి. నచ్చకపోతే కాదు, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ కాదు నైట్ మాకు టిఫిన్ తింటాం కదా. మా తమ్ముడు ఏదో ప్రయోగం చేస్తున్నాడు. టిఫిన్ ఏం లేదా, తమ్ముడి దగ్గర మాట్లాడిస్తానులేండి. అసలు వాడు ఏం చేస్తున్నాడని నాకు తెలీదు. టిఫిన్ అన్నాడు ఫస్ట్ అయితే, తర్వాత నుండి ఏదో ప్రయోగం చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను నేను. హాయ్ రామ్. హాయ్. ఏం కత్తితో చెప్తావు మీకు చూడు, మీకు ఎట్లా అంటే కొంచెం దగ్గర కనిపిస్తున్నానా? మామూలుగా చికెన్ పాప్కార్న్ బయట ఎంత రేట్ ఉంటుందా కదా? అవును. సింపుల్గా ఒక 150 రూపీస్తో అయిపోయేటట్టు చికెన్ పాప్కార్న్ చేస్తున్నా ఈరోజు నేను. అది కూడా మా అక్క నేర్పించింది మొన్నే నాకు. ఇంకా నేర్చుకోలే నేను, ఏమంటారు నేర్చుకుంటున్నా. ఏంలా, ఫస్ట్ చికెన్ షాప్కి వెళ్ళండి. ఇప్పుడు నేను చేసే పని చూడండి, కత్తి చూసారు కదా. చికెన్ షాప్కి వెళ్ళండి. మామూలుగా చికెన్ పాప్కార్న్లోకి బోన్లెస్ చికెనే వేయాలి. బోన్లెస్, స్కిన్లెస్, స్కిన్ బోన్ రెండు ఉండకూడదు. మనం అది తీసుకోవాలంటే 1/2 kg 200 అట్లా ఉంటుంది బోన్లెస్. ఓకే, మీరు మామూలుగా వెళ్ళి స్కిన్తో పాటే 1/2 kg చికెన్ బాడీ పార్ట్ కొట్టించుకోండి. ఇలాగా చూపి, ఇలా బాడీ పార్ట్. ఓకే, బాడీ పార్ట్ కొట్టించుకున్న తర్వాత దానికి చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, ఇలాగా బోన్స్ సింపుల్గా తీసేసుకోవచ్చు. ఇదండి చూడండి. ఓకే, ఇది షాప్లో తెచ్చిన చికెన్. ఈ చికెన్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు సపోజ్ ఇదిగోండి, ఇక్కడ బోన్ ఉంది కదా, చూడండి. ఈ బోన్ సింపుల్గా మనం ఇట్లా అంటే సింపుల్గా వచ్చేస్తుంది. అది దాన్ని వచ్చేసింది చూసారా? ఓకే, ఈయన పక్కన పడేయటమే. ఇది బోన్లెస్, స్కిన్లెస్. ఓకే, దీన్ని చూడండి, దీన్ని చిన్నగా కోసుకోవాలి. పాప్కార్న్కి చిన్నగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇట్లా చేసుకున్నా నేను. ఓకే, దీన్ని ఇక్కడ ఇది బోన్లెస్ లాగా అయిపోయింది చూసారా? ఇది బోన్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే బోన్లెస్కి ఎక్కువ డబ్బులు అవుతాయి. అదేది ఇలా తెచ్చుకుంటే సింపుల్గా అయిపోద్ది. వాళ్ళే కొట్టిస్తారు, కానీ నేను కొట్టించుకున్నా కానీ నేను కొంచెం చిన్నగా చేసుకుంటా. ఓకేనా? ఎందుకులే, చిన్న ఎట్టా చేసుకుంటాడు కాబట్టి అలా తెచ్చేసుకుంటాడు అనమాట. తెచ్చుకొని అన్ని దేనికది వేరు చేసేసుకొని నీట్గా చేసి పెట్టుకుంటాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది. సింపుల్గా ఇంకోటి వచ్చి రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది చికెన్ పాప్కార్న్ మాత్రం. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని. ఓకేనా? మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. హాయ్. మా పాప ఏం చేస్తుంది చూడండి, మూల ఉంది తల్లి. హాయ్. మా పాప సీరియల్ చూస్తుంది. ఏం సీరియల్ చూస్తావు తల్లి? ఆహా, గీత ఎల్ఎల్పి కదా, సీరియల్ చూస్తుంది. నేను మా పాప ఇద్దరం చూస్తాము సీరియల్. అదండి విషయం. వాడు చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకొకటి, ఈ పాప్కార్న్ జరిగేటప్పుడు మా ఇంట్లో ఒకటి జరుగుతుంటుంది. నేను ఎప్పుడు పాప్కార్న్ అనుకున్నా ఆ టైంలో మా అక్కకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది. అది ఎందుకు వస్తుందో అర్థమే కాదు. ఇప్పుడు కూడా నా వాయిస్ అర్థం అయి ఉంటుంది మీకు. అంటే ఏదో అసలు అర్థం కాదు, ఏదో జలుబు లేకపోతే బాడీ పెయిన్స్ ఏదో ఒక రకంగా అయిపోద్ది. నాకు బాగలేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఈరోజు చేస్తా, లేకపోతే రేపు చేస్తా. ఎప్పుడైనా మీకు నెక్స్ట్ వచ్చేస్తుంది అనుకోండి క్లిప్. అంటే ఎప్పుడు మాకు బాగాలేకుండానే ఉంటుంది చేసినప్పుడు. అదే నాకు అర్థం కాదు. అనవసరంగా తెచ్చుకున్నా. ఇప్పుడు దాకా బాగుంది, అనవసరంగా తెచ్చుకున్నా అనిపిస్తుంది. అదేం కాదులే. అది ఎంత ఉంది? కొంచెమేనండి, చూసారా? 1/2 kg. అది ఎంత ఉంది? అది సరే, నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. పాప్కార్న్ నెక్స్ట్ ప్రాసెస్ అన్నాను కదా, చూడండి. ఈరోజు నేను పాప్కార్న్ చేయట్లేదండి, ఎందుకంటే మాకు కొంచెం హెల్త్ ఇబ్బంది ఉంది. దానివల్ల నాకే అనిపించింది ఎందుకులే పాపం ప్రతిసారి బాగలన్నప్పుడు ఎందుకని చెప్పి నేను దీన్ని చికెన్ పకోడా చేసేస్తున్నా. ఇవన్నీ బోన్లెస్ పీస్లే. ఇవ్వండి బోన్స్ కూడా బాగుంటాయని చెప్పి బోన్స్ కూడా వేసేస్తున్నా. మా అక్క బాగా తింటుంది బోన్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చికెన్ పకోడా చేసుకుందాం. నెక్స్ట్ టైం చేసి చూపిస్తా ఖచ్చితంగా. ముందు అల్లం పేస్ట్ వేసుకుందాం, గరం మసాలా, పసుపు,
అన్నీ అయిపోయి ఉన్నాయి, అంటే దీంట్లో అయిపోయి ఉన్నాయి, వేసుకోవాలి. తర్వాత కారం, కారం కొంచెం ఎక్కువే తింటాం మనం. వేసేసాను కదా. ఇంకోటి ఏదో వేస్తారా, చికెన్ మసాలా. ఓకే, ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉంది. ఇది 5 రూపీస్ ప్యాకెటే. మెయిన్ ఒకటి వేయలేదు, అది వేయకుంటే అంతే సంగతులు. ఉప్పు అండి, సాల్ట్ వేయలేదు. సాల్ట్. ఓకే, ఇప్పుడు వేసేసాము. దీంట్లో కొంచెం ఇంకొక టేస్ట్ చూపిస్తాను చూడండి. కొంచెం మైదా వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కకు పట్టాలి కదా. శనగపిండి కూడా వేస్తారు. ఓకే, మైదా కొంచెం వేసాను. కొంచెం కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తారు బయట, కానీ మనం కొంచెం వేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చేసేద్దామా? దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి, మర్చిపోయాను నేను. ఓకే, ఇదండి బాగా కలిపేసుకున్నా. దీంట్లో బోన్స్ కూడా వేసేస్తా. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే వీటిలో బోన్స్ అని తీసి మళ్ళీ ఆ ప్లేట్లో వేయాలి నేను, ఎందుకంటే పాప ఉంది కదా, పాప ఎముకలు తెల్లలేదు, ఇరికిచ్చేసుకుంటుంది ఆడైనా. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఎముకలు తీసి సపరేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఇది బోన్లెస్, ఇది బోన్, చూసారా, సపరేట్ చేసేసా. ఓకే, ఇప్పుడు ఇది కాసేపు మ్యాగ్నేట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసే చూపిద్దాం. ఓకే, అది మ్యాగ్నేట్ అయ్యే లోపల ఫ్రైడ్ రైస్ పెట్టేసుకున్నా, జొమాటోలో వచ్చేసింది ఇది. ఓకేనా, ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని డీప్ ఫ్రై చేసేద్దాం, పకోడాన్ని. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన డీప్ ఫ్రైకి రెడీగా ఉంది, వేసేసుకుందాం. ఈరోజు డైరెక్ట్ నేనే చేసిస్తున్నా. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను కదా, అవి తాగుతున్నాయి ఆయన. సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఎట్లా రోజు తినే ఐటెం కాదు కాబట్టి, ఆయిల్ ఐటెం కాబట్టి కొంచెం తక్కువ తింటేనే బెటరు. ఓకే, ఇప్పుడు మనం కాసేపు వేగనిద్దాం, తర్వాత తీసుకుందాం. చూడండి ఎంత బాగా డీప్ ఫ్రై అవుతున్నాయో, నీట్గా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇవన్నీ బోన్స్ ఇంకొక వాయికి సరిపోద్ది. ఇది వేసేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదండి 70% ఎగిపోయాయి. ఇంకోటి వచ్చి దీంట్లో గమనించారు లేదో, కలర్ వేయలేదు, రెడ్ కలరు, పకోడా కలర్ వేస్తారు కదా, అది వేయలేదు. మేము తినమండి కలర్ వేస్తే, దానివల్ల కలర్ వేసుకోలేదు అసలు. కలర్ వేయకపోవటమే మంచిది, గుర్తుపెట్టుకోండి. అందరికి తెలుసులేండి, కానీ ఖచ్చితంగా కలర్ వేసుకోకూడదు. టేస్ట్ అది కలర్ చూసుకుంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక సైడ్ తిప్పేసుకున్నా, చూడండి కాలిపోయాయి. చూడండి కాలిపోయాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. కాలిపోయాయి, తీసేసుకుంటాను, ఆగండి. తీసేసాను, చూడండి పకోడా ఎలా ఉందో. క్రిస్పీగా తీసాను, అంటే కొంచెం బాగా రోస్ట్ చేసినట్టు తీసాను. అసలు అనుకునేది ఒకటి, అయినది ఒకటి. ఈరోజు పాప్కార్న్ చేద్దామని ఏం చేశాను చూడండి, చూసారు ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇది కూడా అలా వేసేస్తానండి. ఓకేనా, ఇదండి ఇప్పుడు బోన్స్ చూసారు కదా, ఆ బోన్స్ది ఇది. ఓకేనా, ఇది బోన్లెస్, ఇది బోన్స్, మొత్తం కలిపి మిక్స్. ఓకే, రెండు అయిపోయింది, నా పని అయిపోయింది. కోకో ఏం చేస్తుందా చూడండి, మాకు హుషారు వచ్చింది, కొంచెం గుడ్డు ఉందని. ఓకేనా, అదిగోండి సర్దుతా ఉంది అందరికీ. రెండే పెట్టానండి ఫ్రైడ్ రైస్, ఎందుకంటే మేము రైస్ ఎక్కువ తినాం నైట్ టైము. ఓకే, సరిగ్గా చేశారు. ఆ రెస్టారెంట్ పేరు ఏదో మర్చిపోయాను నేను, జొమాటోలో కదా పెట్టింది, మర్చిపోయా. ఓకేనా, అదిగోండి చూడండి ఎలా ఉందో, చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉందనేది. ఓకేనా, తినేద్దామా?
సరే అయితే ఈ వీడియో ఎలా అనిపించింది ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాప్కార్న్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.